దేవుని గొప్ప నామానికి ఎలహేం టీవీ ఛానల్ చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఈ సాయంకాల శుభవేళలో మీ అందరినీ సియోనులో ఉండి దేవాతి దేవుడు యేసయ్య దీవించాలని ఆశతో మీ సేవకునిగా మీ క్షేమాభివృద్ధిని కోరుతున్నాను. అందరూ బాగున్నారా? దేవుడి నూతన దీవెనలతో మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ రైస్ కాలిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మనము గడిచిన సంవత్సర కాలంలో ఎలా ఉన్నామో ఏమో అది పక్కన పెట్టేసేద్దాం. ఈ 2024 మనకి దేవుడు ఒక దయాకిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఎవరి కోసం నిలబడతావు? అందరూ రాసుకున్నవాడు రాసుకోండి, వినేవాడు వినండి శ్రద్ధగా. కొద్ది నిమిషాలు ఈ టీవీ మెసేజ్ అంటే అరగంటే, మీరు ఏదో గంటలని భయపడబాకండి. మందిరం కాదు. దేవుని కొరకు నిలబడుట. ఎవరి కోసం? దేవుని కొరకు. నిన్ను నన్ను శుద్ధించిన వాడి కోసం నిలబడుట. ఈ 2024లో ఆయన కోసం నిలబడదాం. ముందున్న కాలం అంతా నిలబడదాం. భక్తుడైన దావీదు అంటాడు కదా, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని. అలా మనం కూడా తీర్మానించుకున్నాం. చిన్న ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలకి వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన హృదయాన్ని, దాచుకునే భాగ్యాన్ని అయా, నిద్రమత్తులు అవ్వకుండా, సోమరులు అవ్వకుండా నీ వైపే చూసి నీ దాసుడు ముఖాంతిల గుండా వచ్చే ప్రతి మాటను వారు నాయన దాచుకుని వారి కుటుంబాలను సరిచేసుకుని దిద్దుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఎవరి కోసము నీవు భూమి మీద నిలబడుచున్నావో, ఎవరి కోసం దేవుడు నిలబెట్టాడో ఆయనకి తెలుసు, మీ ఆత్మకు కూడా తెలుసు. మనం చేసే ప్రతి పని తండ్రికి తెలుసు. ఎలా తెలుసు అంటే, ఆయన దేవుడు కనుక నీ మాట నా మాట నాలుకకు రాక మునిపే ఎక్కడికి వెళ్తుందంట ఏమా? ఆయన సన్నిధికి వెళ్ళిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు అనుకోవచ్చు, మా అమ్మ నాన్న చూడలేదు, అత్తమామ చూడలేదు, మా స్నేహితులు చూడలేదు, మా బంధువులు చూడలేదు, కానీ చూసేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని నీవు ఎవరి కోసం నిలబడుచు ఉన్నావు? లోకం కోసమా, నీ కుటుంబం కోసమా, పరలోకం కోసమా, నీ నీతి కోసమా? ఎవరి కోసం నిలబడాలో నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవగా విందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు. కనికరము కలిగిన వారు ధన్యులు. వారు కనికరం పొందుదురు. చాలు. ఏం కావాలి ఇప్పుడు? తృప్తి, కనికరం, ఓదార్పు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడింటిని కలిగి ఉంటే ఏ క్రైస్తవుడైనా వాడు ఏం చేస్తాడు? దేవుని కోసం నిలబడతారు. వారు దేవుని పోలికగా నిలబడతారు, దేవుని కోరిక ప్రకారం నిలబడతారు, దేవుడు ఎన్నుకున్న ప్రకారం నిలబడతారు. అందుకే పౌలు సౌలుగా చేసేటప్పుడు అననయ్యతో ఒక మాట అంటాడు, దేవాతి దేవుడైన యేసు ప్రభు, అననయ్యా అననయ్యా నేను ఏర్పరచుకున్న సాధనం. ఎవరంట? దేవుడే ఏర్పరచుకున్నాడు. మోషేని ఏర్పరచుకున్నాడుగా. మోషేని ఏమన్నాడు? నా ప్రజలను విడిపించుటకు వారి దుఃఖాన్ని చూశాను, వారి రోదన చూశానంటే ఈయన అన్నాడు, అయ్యా నోటి మాల్యం లేనోని ప్రభువా, నత్తివాడిని ప్రభువా అని సాకులు చెప్పినప్పుడు అసలు నువ్వెవరు అయ్యా? నేను నా కోసం నిలబడు. కార్యాలు చేపించుకునేది నేను, అద్భుతాలు చేసేది నేను, ఊరికే నిలబడన్నాడు. అలాగే ఎజ్కేల్ని కూడా తీసుకెళ్ళి నిలబెడతాడు. ఎక్కడా? ఆ శవాలు, అచ్చిపందిరాలు లోయ దగ్గరికి వెళ్ళి, ఎజ్కేలు తిన్నగా నిలబడు ఏమన్నాడు? తిన్నగా నిలబడు. నిలబడతంలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా తీర్మానాలు ఉన్నాయి. తిన్నగా నిలబడు నరపుత్రుడా. ఈ కళేబరాలన్నిటికీ, ఈ అస్థిపంజరాలన్నిటికీ మాంసమును పొదిగించు అంటున్నాడు. హల్లెలూయా. సాధ్యపడిద్దా మానవుడికి? యోహాను సువార్తలో అంటాడు, బాలుడు ఎక్కువ చేయలేడు, బాలుడు తక్కువ చేయలేడు. ఈ మానవుడు
నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని కదా అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు. ఎందుకో తెలుసా? ఏజికేలుని నిలబెట్టినవాడు, మోషేను నిలబెట్టినవాడు, సౌలుని పౌలుగా నిలబెట్టినవాడు, వీరందరినీ కూడా ఎవరి కోసం నిలబెట్టుకున్నాడు తెలుసా? జీవము కలిగిన తండ్రితో, జీవము కలిగిన తండ్రిని గణపరచటానికి, నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పటానికి వీరందరినీ ఏర్పరచుకున్నాడు. నీతి కొరకు నిలబడండి అయ్యా, కనికరం కోసం నిలబడండి, సమాధానం కోసం నిలబడండి అని నిలబడండి అని తాని బిడ్డలని ఏం చేశాడమ్మా? నిలబెట్టుకుని వారి మీద పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. నా కోసం మీరు చనిపోయినా ఏంటంట? నా కోసం మీరు చనిపోయినా మీరు మళ్ళీ బతుకుతారంట. నా కోసం మీరే ధనం ఖర్చు పెట్టినా, నా కోసం మీరే సమయాన్ని ఖర్చు పెట్టినా అది తిరిగి మీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా! ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు అలా గమనించండి. దేవునికి ఇచ్చి మందిరానికి ఇచ్చాము, మాకింట్లో లేదని కుమిలిపోతున్నావేమో, ఆదివారం చందా గీయటానికి లాగి ఆ చిల్లర వేస్తూ ఉన్నావేమో, దేవుడు కూడా నీ కుటుంబం మీదకి ఆ చిల్లరి ఆశీర్వాదమే ఇస్తాడు. ఆ పేద ఎదవరాలను చూసాం, 2 కాసులు వేసేసిందంట. ఎక్కడ? ఏట్లో కాదు, బావిలో కాదు, కానుకల పెట్టిలో. హల్లెలూయా! దేంటో? జీవము కలిగిన తండ్రి మందిరములో కానుకలు పెట్టిలో వేసి నిలబడింది. ఆ తండ్రి పోషించాడు. మీ అందరికన్నా అని వారందరి వైపుకు చేయి చూపించి ఏం చేశాడమ్మా? ఆ బిడ్డ ఇచ్చిన దానిని జనాలకు చెప్పాడు. మీరేదైనా దేవునికి ఇస్తే, ఒక ఫ్యాన్ ఇస్తే ఫ్యాను మీద 3 రెక్కలకి ఏం పేర్లు అంటే మీ అబ్బాయి పేరు, మీ అమ్మాయి పేరు, నీ పేరు ఉండింది. ఈ ఫ్యాన్ బాగా తిరుగుతుందని తలెత్తి చూస్తే ఆ తలకాయ మీద కూడా ఇంకో పేరు ఉండింది. ఏం పేరు? ఎవరికి ఇచ్చావు నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన కేవలం ఈ ఫ్యాన్ మీదే ఇన్ని పేర్లు నీవు రాసుకుంటే, జీవాధిపతి అయిన దేవుడు నీకోసము ప్రాణం పెట్టినవాడు, నీకోసము వచ్చినవాడు, నీకోసము అన్ని సమకూర్చినవాడు, ఎన్ని పేర్లు పెడతానికి భూమి సరిపోయిద్దా? భూమి సరిపోయిద్దమ్మా? అందుకే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చెయ్యికి తెలియకూడదని. అయ్యా చర్చి మీద నీ పేరు పెద్ద పేరు వేస్తామనంటే పెద్ద కానుకిస్తాడు. అయ్యా చర్చిలో లోపల డెకరేషన్ చేయాలయ్యా, పండగ వస్తుంది కదా, లోన లైటింగ్ వేయాలయ్యా, లోన పని చేయాలయ్యా అంటే వారు రూపాయి ఇవ్వరు. గాబ్రియల్ మినిస్ట్రీస్ అని నేను పేరు పెడతానంటే ఎంత కావాలయ్యా అంటాడు. ఎంత? అంతమంది ఏమన్నాడు? చూద్దాంలేండి, చేద్దాంలేండి అన్న మనుషులు ఎంత కావాలంటున్నారు. ఎందుకో తెలుసా? పేరు కావాలి. వారి పేరు నిలబడాలి. వారి నీతి కాదు, దేవుని భక్తి కాదు, దేవుని కోసం నిలబడతాం కాదు, పేరు. ఆ పేరు ఏమైంది? కొన్ని రోజులకి మాసిపోయింది. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు, అవి ఇచ్చాడు అని చెప్పుకున్నారు. ఆ పేరు ఎన్నాళ్ళుంది? ఆయన చచ్చిపోయినాడు, ఆయనతో అది కూడా చచ్చిపోతుంది. అది కాదు, ప్రభు దగ్గర పేరు, ప్రభు పట్ల చేసిన పేరు, ప్రభు దగ్గర నీవు సంపాదించుకున్నది ఎన్ని సునామీ లాంటి అలలు వచ్చినా అది నిలబడే ఉండింది. ఏ పాట అన్నది ఎవరన్నారు? ఇది ఏ సన్న పాట? ఈ పాట ఎవరిది? బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు రాసిన పాట. ఎందుకన్నారు? గండిపేట రాజబాబు గారు ఉన్నారు, వారు కూడా ఆత్మతో పాడిన పాటలు. ఈ పాట రాజబాబు గారు చక్కగా పాడాడయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడయ్యా, దేవుని కోసం నిలబడ్డాడు. నీవు ఎవరి కోసం నిలబడుతున్నావు? ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఎంత లైన్లు కట్టి నిలబడతావు సచివాలయంలో, ఎంత లైన్లు కట్టి ఆ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ నిలబడతావు. దేవుని కోసం నిలబడుతున్నావు సహోదరి సహోదరుడా? అయ్యా యేసయ్యా జీవగ్రంథములో నా పేరుందా లేదా? అయ్యా అయ్యా అని గోదాడే మనసు నీకుందా? అయ్యా నా పేరుందేమో,
నా కుమారుడి పేరుందా, నా కుమార్తె పేరుందా, నా కోడలి పేరుందా, మా వారి పేరుందా ప్రభువా అని దేవుడిని అడుగుతున్నావా? మేమందరం కూడా కొర్నేలు కుటుంబం వలె నీ సన్నిధానంలో ఉండాలి ఏసయ్యా, ఏసయ్యా అని 2 కన్నీటి చుక్కలు ఇడిసే భాగ్యం నీకుందా? ఎంతసేపు ఈ లోకపరమైన అన్ని దాచుకోవటానికే చూస్తున్నావు, కానీ పరలోకం అంటూ ఒకటి ఉంది. నా కోసము ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నవాడు ఉన్నాడు. నా కోసము పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. నా పాపమంతా ఆయన భుజముల మీద వేసుకుని వెళ్ళిన వాడు ఉన్నాడు. నా కోసము మరణించిన వాడు ఉన్నాడు. నా కోసము లేచిన వాడు ఉన్నాడు. నా కోసము తిరిగి రానయ్యున్న ఆ తండ్రి ఉన్నాడు కదా అని ఒక్కసారైనా, ఒక్క రోజైనా అతని కోసం, నీ తండ్రి కోసం ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తావా? నీ ప్రార్థన అంతేంటి? అది కావాలి, ఇది కావాలి, నా కుమార్తెకి పెళ్లి కావాలి, నా కుమారుడికి ఉద్యోగం కావాలి, నాకు ఒక గృహం కావాలి, వాహనం కావాలి, ఇవే చూస్తున్నావు కానీ యుగ యుగాలుండే పరలోకం. అలాగే కీర్తన గ్రంథంలోకి రండి. 42వ కీర్తన 2వ వచనంలోకి వస్తే, నా ప్రాణము దేవుని కొరకు, నా ప్రాణము దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. ఏంటంట? తృష్టిగొనుచున్నది, తృప్తిపరుచున్నది. జీవము గల దేవుని కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదను, హల్లెలూయా. ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును. చాలు, తర్వాత చదువుదాం. దేవుడు సన్నిధికి వెళ్ళాలి అని ఆయన తొందరపడుతుంది. ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడేదని తొందరపడుతుంది. దేవుడి మాటలు వినటానికి ఆయన చెవుని దేవునికి సమర్పించుకున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఆదివారం వచ్చిందంటే ఏదో పని భారం పెట్టుకుంటావు. దేవుని పిలుపు వినపడుచు ఉండగా, దేవుని స్వరము మందిరం వినపడుచు ఉండగా, పాటలు వినపడుచుండగా, దైవజనుడి స్వరం వినపడుచు ఉండగా నీ పనులు అవ్వవు. నువ్వు పని కుదించుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ అనగారిపోతుంది ఈ రోజున క్రైస్తవులు. పేరుకు క్రైస్తవులువే, పేరుకు ప్రయాణము సముద్రంలోనే తాగటానికి దోచిన మంచుడు లేనట్టుగా నీ బ్రతుకంతా కూడా ఈ 2023 అంతా ఎవరి కోసం నిలబడ్డావో, ఎవరి కోసం పరిగెత్తావో, ఏం చేశావో అదంతా దేవుడు పక్కన పెట్టేసి ఈ 2024 రాక మునిపే నీవు ఆయనకి అప్పగించుకుంటే, ఆయనకి సమర్పించుకుంటే నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన ఆయన కోసం నిలబడేవాడిగా నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. నీ కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని, ఒక నూతన దీవెనను ఆయన ఇచ్చటానికి ఇష్టంగా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఎప్పుడో తెలుసా? ఆయన కోసం నువ్వు నిలబడితే. ఇప్పుడు మన సీఎం గారు వస్తున్నాడు, జగన్ గారు మన తెనాలి పట్టణానికి అన్నామనుకో, మీరు పనులు మానుకుని అక్కడ ఉంటారా, ఉండరా? మీరు ఉండకపోయినా ఈ దోహరా మహిళని, వాళ్ళని, వీళ్ళని లైన్లో నిలబెడతాడు. ఆయన ఏదో ఇస్తాడు, రుణమాపుడు ఇస్తాడు, ఆ 18,000 ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని. వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఇస్తున్నాడు నీ తండ్రి పరలోకం. హల్లెలూయా. వీరు ఇచ్చే ధనం ఖర్చు అయిపోయింది. వీరు ఏది ఇచ్చినా ఇక్కడే, కానీ నీ తండ్రి ఇచ్చేది నీతో పాటు పరలోకం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఆశ కలిగి నీవు మందిరానికి వచ్చినప్పుడు, ఆశ కలిగి దేవుని మాటలు స్వీకరించినప్పుడు, ఆశ కలిగి చెవు కలిగిన వాడు వినినట్టుగా ఆ మాటలన్నీ నీ హృదయంలో చేర్చుకుని, నీ హృదయంలో దాచుకుంటే నీవు ధన్యురాలివి, ధన్యుడివి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ఓ సహోదరుడు, ఆ సహోదరి? పరలోకములో పాపము లేదుగా. ఏం లేదంట? పరలోకములో పాపం లేదు, పరలోకములో పరిశుద్ధత, పరలోకములో సమాధానం, పరలోకములో ఆనందం. అందుకే సంతోషమే సమాధానము నీకు కావాలా అంటే యేసు దగ్గరికి రా. నీ కుటుంబానికి కావాలా? యేసు దగ్గరికి వచ్చి నిలబడు, ఆయనే చూసుకుంటాడు. అబ్రహాం ఏమన్నాడు? తన పిల్లవాడి చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కుమారుడు అడిగినప్పుడు ఏమన్నాడు? ఆయనే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారంట? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నీకేది అవసరం ఆయనకు తెలుసు. నీవు దేనికోసం నిలబడుతున్నావో, దేని కోసం ఆరాటపడుతున్నావో, దేనికోసం నీవు అలమటిస్తున్నావో తండ్రికి తెలుసు. హల్లెలూయా.
దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీది ఆత్మనాదము, ఏది నీకు అవసరమో ఓ కుమారుడా, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండగా మేలుకలుగా చేయుట కొరకు నీ పక్కనే ఉండెను. ఏడున్నాడు? నీకేది అవసరం ఆయనకి తెలుసు, నీకేది ఇవ్వాలో తెలుసు, మేలు చేయాలని నీ పక్కనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, ఎక్కడ 2-3 నా నామం పేరంట కూడుకునుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. 100 మంది ఉంటే 1000 మంది ఉంటే ఉంటానల్లా. ఎక్కడ 2-3 నా కోసము నిలబడాలి, నా కోసము మోకరించాలి, నా కోసము ప్రార్థనలో ఏం చేయాలి? సాకిలపడాలి. హల్లెలూయా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నీ కుటుంబానికి కూడా ఇస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు, నీ బిడ్డలకి ఇస్తాడు, నీ ప్రాంతవాసులందరికీ పంచుతాడు రొట్టెలు పంచినట్టుగా. సొలొమోనుకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? ఆయన పుట్టినప్పుడు వెళ్ళిన జ్ఞానుల కన్నా పరిశుద్ధమైన జ్ఞానము పరలోకము నుండి దిగివచ్చిన జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. ఎలాంటి జ్ఞానం అది? జ్ఞానులు పుస్తకాలు చదివి నేర్చుకున్న జ్ఞానం, పుస్తకాలు చదివి పొందుకున్న జ్ఞానం. ఈ జ్ఞానం, ఈ సొలొమోనుకి వచ్చిన జ్ఞానం పరలోకపు తండ్రి దగ్గర నుండి, ఆ పరము నుండి తన నోటి గుండా ఇచ్చిన జ్ఞానం. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అలాంటి జ్ఞానవంతుడు లేడు అని బైబిల్ చలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? యేసు కోసం నిలబడ్డాడు, యేసు కోసం పోరాడాడు. ఏమని అడిగాడు? నీవు నాకు అప్పగించిన ప్రజలను పరిపాలించుటకు, నా ప్రజలల్లా నీవు నాకు అప్పగించిన ప్రజలను పరిపాలించుటకు పరలోకపు జ్ఞానమును నాకు అనుగ్రహించన్నాడు. నీ జ్ఞానం నా గారు ఎలా ఉంది? మన జ్ఞానం అలా వచ్చింది, నీటి మీద బుడగలాగా అలా వెళ్ళిపోయింది. ఈ దేవుడిచ్చే జ్ఞానం యుగాలు ఉంటుంది. అలాగే కీర్తనలోనే 143 కీర్తనలోకి రండి. 6వ వచనంలో చిన్న మాటని దేవుడు తెలియపరుచుతున్నాడు. సమయం పరిగెత్తుతూ ఉంది. 143 కీర్తన. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీ తట్టు నేను చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆవిడ ఏ భూమి వలె? ఎండిపోయిన భూమి. నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేవు, నీ ఇంట్లో దీవెన లేవు, నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో ఏమీ లేదు. చీకటి ఉంది. అపవాది నీ మీద వేసిన చీకటిలో అల్లాడుతూ ఉన్నావు. జలముల మీద ఆత్మ అల్లాడినట్టు అల్లాడుతూ ఉన్నావు. ఓ కుమార్తె. ఇప్పుడు చదవండి. నీ తట్టు నా చేతులు చాపుచున్నా, నీ తట్టు నా చేతులు చాపుచున్నా. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుతున్నది, త్వరగా నాకు ఉత్తరమియ్యుము. నేను సమాధిలోకి దిగువాని వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. హల్లెలూయా. చూసావా? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కాళ్ళలో నుండి చెప్పులు కూడా తీయకుండా చేసే ప్రార్థనలు ఉన్నాయి. బండి మీద వెళ్తా ఇట్లా అనుకునే ప్రార్థనలు ఉన్నాయి. అన్నం తినేటప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆకలి అవుతుందని చేసే ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనలన్నీ ఒకెత్తు. బాధ కలిగినప్పుడు చేసే ప్రార్థన వేరు. అన్నా కూడా మనలాంటి మనిషే. అనేక నిందలు పడినా, అనేక సార్లు నవ్వులు పాలైనా వాటిని పట్టించుకోలా. ఒక రోజున పట్టించుకుంది, దేవుని చెంతకెళ్ళింది, తన హృదయాన్ని కుండవలే కుమ్మరించింది. ఒక దేవుని కోసం నిలబడిన ఒక బిడ్డకి చేసి ఆ బిడ్డని దేవునికే సమర్పించే సమర్పణ కలిగి ఉంది ఆ బిడ్డ. అందుకే జీవ గ్రంథంలో అన్నాని గురించిన లేఖన భాగాలు ఉన్నాయి, అన్నాని గురించిన వాక్య భాగం ఉంది. ఎందుకో తెలుసా? దేవుని కోసం నిలబడింది గనక, దేవునికి తన బిడ్డను సమర్పించింది గనక. సమర్పించగానే దేవుడు ఊరుకోవాలా, మరొక 5 బిడ్డలను ఇచ్చాడు. హల్లెలూయా. నీవు 500 దేవుడికి ఇస్తే
1500 నీ దేవుడు నీకు ఇస్తాడు, నా దేవుడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 3:6-35లోకి రండి, లేక 133లోకి రండి. 6:133 సారీ 6వ అధ్యాయము 33వ వచనం నుండి 34 చదవగా విందాం. పరలోకము నుండి దిగి వచ్చి లోకముకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నని వారితో చెప్పుచున్నా వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని అని. ఎప్పుడంట? ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడా లేదా దేవుడు? ఇప్పుడు మనం తింటున్న ఆహారం ఆయన ఇచ్చింది, తీసుకుంటున్న గాలి ఆయన ఇచ్చింది, వేసుకుంటున్న వస్త్రాలు ఆయన ఇచ్చినవి. అది నీకు ఏది కావాలో నీ తండ్రి ఇస్తాడు. ఎందుకో తెలుసా? తన కోసము నిలబడితే. ఇతడు నీతిగా నిలబడ్డాడు, తన కుటుంబాన్ని నిలుపుకున్నాడు అని మొర్దెకైకి సిలువని సిద్ధపరిచాడు హామాను. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మొర్దెకైని ఆ దేశానికి యోసేపును దీవించినట్టుగా ఆయనకు ఒక పదవిని దయచేశాడు. అలాగే ఎవరి కోసం నిలబడాలో తెలుసా? దేవుని కోసం నిలబడాలి. భాగ్యం నీకు ఉండాలి. దేవుని కోసం నిలబడాలనే ఆరాటం నీకు ఉండాలి. దేవుని కోసం నిలబడాలనే తపన నీకు ఉండాలి. పౌలు సరసాలలో ఉండా దేవుడిని విడిచిపెట్టలా. ఒళ్ళంతా గాయాలు పాలు చేసినా దేవుడిని విడిచిపెట్టలా. ఎందుకో తెలుసా? దేవుని కోసం నిలబడిన వాడు, దేవుని కోసం ఒక సాధనముగా ముందుకి సాగిన వాడు సౌలు. మరి నీవు నేను దీవెనలు వచ్చినన్నాళ్ళు బాగానే వస్తావు మందిరాన్ని. దీవెనలు వచ్చినన్నాళ్ళు పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు సిస్టర్ గారు అని వందనాలు చెబుతావు. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుంచి రాట్లా, పై పెదవుల నుండి. అందుకే మీ పెదవులు శుద్ధిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు మత్తయి సువార్తలో తండ్రి అయిన యేసుప్రభు. నిజమే. కపట ప్రేమ, కపటముగా మాట్లాడేది. రాజు మాట్లాడాడు కదా జ్ఞానులతో, ఏమని? మీరెళ్ళి ఎక్కడ పుట్టాడో చూసిరండి, నేను కూడా పూజిస్తాను అన్నాడు. అవునా? ఎట్లా చెప్పాడు? కపటంతో చెప్పాడు జ్ఞానులకి. అలా కాకుండా యథార్థత నేర్చుకుందాం, యథార్థతగా బతుకుతాం నేర్చుకుందాం, యథార్థంగా దేవుడి కోసం నిలబడతాం చేసుకుందాం. అప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. అలాగే మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయమని చెప్పాం. ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూ ఉన్నాం. మీకు ఎక్కడైతే బలహీనత ఉందో ఆ భాగంలో మీ కుడి హస్తాన్ని పెట్టుకుని ఉండండి. సేవకుడుగా నాకు ఇచ్చిన అధికారం పెట్టి ప్రార్థన చేస్తాను. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకోసం నిలబడిన బిడ్డలని మీరు ఆశీర్వదిస్తా ఉన్నారు. నీకోసము ఆరాటపడే బిడ్డల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. సియోన్లో నుండి మిమ్మల్ని అనాథులుగా విడవను తలగా చేస్తానని సెలవిచ్చిన దేవా, ఏ బిడ్డ అయితే ఏ బలహీనతగా ఉందో ఈ సాయంకాలం వేళలో ప్రభువా ఆ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డల్లో ఏ ఆలోచన కలిగి ఉన్నారో నీకోసం నిలబడాలని నూతనమైన తీర్మానం, నూతనమైన ఆలోచన కలిగి ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ బిడ్డలు ఓదార్చండి. నా స్థితిగతి తింటే, నా కుటుంబ పరిస్థితి తింటే చీకటి అలుముకుని ఉంది, నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని కుమిలిపోతూ ఉన్నారేమో. నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబం ఇలాగే ఉంది. 2023 దాటిపోతున్నా నూతన దినాలు వస్తూ ఉన్నాయి. యేసు కోసం నేను నిలబడాలి, యేసు నా కార్యం చేయాలని బిడ్డల తట్టు చూడు నాయన. వారిని తట్టు తిప్పు ప్రభువా. నీవు మార్చునైనా నీ మార్గంలో నిలబడటానికి, నీకోసము ఆరాటపడటానికి, నీకోసము ఆరాధన చేయటానికి, నీకోసము అనేక ఆత్మలను నీ వైపు తిప్పే బిడ్డలుగా వారిని నాయన మార్చండి. వారు నాయన కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే మీరు స్వస్థపరచండి. షుగర్ వ్యాధులతో బాధపడుతుంటే స్వస్థపరచండి. గ్యాస్ కానీ అనేక రకాలైన వ్యాధులు వారిని శరీరం మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడి నుండి విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా. విడిపించే దేవుడు నీవు, స్వస్థపరిచే యెహోవా నేనంటున్నావు. నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవరున్నారు ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళగలం నాయన?
అనేక మంది దేవుళ్ళు ఉన్నారని జనాలు అనుకుంటారు. కానీ మేము సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన యేసయ్యనే పూజ చేస్తూ ఉన్నాం, భజన చేస్తూ ఉన్నాం, మొక్కుతూ ఉన్నాం, యేసునామాన్ని ఉచ్చరించుతూ ఉన్నాం. ప్రభా, నీవే మా దిక్కై ఉన్నావు గనక, నీవే మా దేవుడు అయి ఉన్నావు గనక పరలోకం నుండి ఈ బిడ్డలను నైనా నీ పరిశుద్ధ రక్తం పోక్షింపజేసి ఈ టీవీ కాడ కూర్చున్న బిడ్డలని మీరందరినీ కూడా దీవించి, ఈ గాబ్రియల్ మినిస్ట్రీస్ని, ఈ కలవరి స్వయ మందిరాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. సియోన్లో నుండి మీ అందరికీ తిరుగును. దేవుడు చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఏదైనా ఒక ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయాలి అని మీరు ఆలోచన కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే, దేవుడు మీ పట్ల దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేస్తే మాతో పంచుకోండి. ఈ పరిచర్య కోసము, ఈ మినిస్ట్రీస్ కోసము మీ అనుదిన ప్రార్థనలో 2 నిమిషాలు ప్రార్థన చేయమని ఈ దేనతి సేవకుడిగా నేను అడుగుతున్నాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.